తమిళనాడులో కూడా తిరుగుతున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్. తమిళనాడులో ఒకవేళ అధికారంలోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. అంతేగా, పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేస్తారు అంతవరకే. పవన్ కళ్యాణ్ కన్నా తెలియగల వాళ్ళు పవన్ కళ్యాణ్ వారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ కన్నా జ్ఞానవంతులు చంద్రబాబు నాయుడు గారు, పాలనాధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినట్టే పవన్ కళ్యాణ్ మిత్రత్వంలో సారథ్యంలో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు కనుక అక్కడ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి కన్నా తెలియగల వాళ్ళైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కన్నా జ్ఞానవంతులైన చంద్రబాబు నాయుడు గారు, పాలనాధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతారు. రెండు రాష్ట్రాల్లో ఒకళ్ళే ముఖ్యమంత్రిగా ఉండటం నిబంధనలకు ఏమన్నా విరుద్ధంగా వస్తే కేంద్ర ప్రభుత్వంతో సీజ్ ద షిప్, కేంద్ర ప్రభుత్వంతో విషయం ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు సీజ్ ద షిప్ అన్నట్టు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసేయండి, ఏమైనా విషయం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాడుకోవచ్చు, నా పేరు పవన్ కళ్యాణ్ తెలుసుగా అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఏ తర్వాత ఏంటంటే తమిళనాడులో పవన్ కళ్యాణ్ దెబ్బకి అధికారంలోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు కొనసాగుతారు. కమ్యూనిస్ట్ ఇండియా వృద్ధి లేను, కమ్యూనిస్ట్ విప్లవం వృద్ధి లేను.